ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తాతయ్య తాతయ్య ఏమైంది? చవని నాకు ఊపిరాటం లేదమ్మా. తాతయ్య తాతయ్య ఒక నిమిషం తాతయ్య. తాతయ్య రండి, లోపలికి వెళ్దాం. రండి రండి. రండి. రండి తాతయ్య, కూర్చోండి. మెల్లిగా కూర్చోండి. తాతయ్య నీళ్లు తీసుకొస్తాను, తాగండి. తాతయ్య తాతయ్య కొంచెం మంచినీళ్ళు తాగండి. తాతయ్య తాతయ్య ఏం కాదు తాతయ్య, మీకేం కాదు, మీకేం కాదు. అమ్మ శ్రావణి, తాతయ్య శ్రావణి, తాతయ్య త్రివేణి కొడుకు కోసం చూస్తున్నట్టుంది. ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు? ఏం లేదు, నాకు తెలుసు. నీ కొడుకొస్తే భోజనం వడ్డించాలని ఎదురు చూస్తున్నావు, అంతే కదా? అలాంటిదేమీ లేదు. అబద్ధాలు చెప్పకు త్రివేణి. నేను నిన్నటి నుంచి గమనిస్తున్నాను. నువ్వు అక్షయ్ కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో త్రివేణి, అక్షయ్కి నువ్వు బ్రతికే ఉన్నావన్న విషయం తెలియడం, మీరిద్దరూ కలవడం ఈ జన్మకి జరగదు. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు. ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు? వెళ్ళు. అది కాదు ఇంద్రాణి, అక్షయ్ భోజనానికి వచ్చే టైం అయింది. వెళ్ళు.
దీపమ్మా, నిన్న వెళ్ళిన పనేమైందిరా? అసలు అప్పుడే అడుగుదాం అనుకున్నాను. నువ్వు టైర్డ్ అయిపోయి పడుకున్నావని ఆగిపోయానమ్మా. ఏమైందో చెప్పు. నాన్న, మీరు చెప్పిన వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళ ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను. మంచిదమ్మా, శుభవార్త విన్నాను. ఇక మనం పని మొదలు పెట్టాల్సిందే. మొదలు పెట్టాలి నాన్న. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు. వాళ్ళని కలిసి మంచి పని అయింది నాన్న. ఇలాంటి విషయాల్లో ఆరాలు తీయాలమ్మా. అలాగే మనకు కావలసిన ఎవిడెన్స్ వచ్చేదాకా మనం ఆరా తీస్తూనే ఉండాలి. అవును నాన్న. అసలు నిన్న ఏమైందో తెలుసా? నాన్న, ఇవన్నీ ఆధారాలు. ఎన్ని రోజులు మనం కాన్సంట్రేట్ చేయలేదు, కానీ చేసుంటే ఈ పాటికి ఇంద్రాణి పని అయిపోయిండేది. ఏదైతే అదైంది. ఇప్పుడు ఆధారాలు దొరుకుతున్నాయి కదా, వెళ్ళు. ఆ ఇంద్రాణి మీద గెలుపు మనదే అవ్వాలి. వెళ్ళమ్మా. ఈరోజు చాలా రిలాక్స్డ్గా ఉంది. ఇన్నాళ్ళు లేనిపోయిన విషయాల గురించి చాలా డిస్టర్బ్ అయ్యాను, కానీ ఇప్పుడు అలా లేదు. రిలీఫ్గా ఉంది. ఇక వెళ్ళి పిన్ని చేతి గోరు ముద్దలు తింటే హాయిగా నిద్రపడుతుంది. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అక్షయ్. ఏంటో చెప్పు. అదేరా, కొత్త ప్రాజెక్ట్ గురించి. దాని ప్రోగ్రెస్ చాలా స్లోగా నడుస్తుంది. మన ఆఫీస్ అమౌంట్ మొత్తం దాని మీదే ఇన్వెస్ట్ చేసాం. దాని నుంచి మనకు పెద్దగా లాభాలు వచ్చేలా కనిపించట్లేదు. ఇలాగే అయితే మన బిజినెస్ ఎలా రన్ చేస్తాం చెప్పు. నవీన్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పు. అదేంట్రా అలా అడుగుతున్నావు? ఇంట్లోనే ఉన్నాం కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో విషయాలే మాట్లాడాలి. మన స్నేహం గురించి మాట్లాడు, వింటాను. అదంతా పక్కన పెట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి మాట్లాడడం, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో విషయాల గురించి మాట్లాడడం ఏం బాగుంటుంది చెప్పు. అది కాదు అక్షయ్. నవీన్, ఇంట్లో ఆఫీస్ విషయాలు మాట్లాడొద్దు. నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో. ఇలాగే మనం గుడ్డిగా వెళ్తే చాలా లాస్ అయిపోతాం. మనం ఒకసారి దీని గురించి డిస్కస్ చేయాల్సిందే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడేంత టైం నాకు లేదురా. బాగా ఆకలేస్తుంది. పిన్ని చేతి గోరు ముద్దలు తినాలి. పద, వెళ్ళి భోజనం చేద్దాం. నువ్వు మీ పిన్ని తినిపించే గోరుముద్దలు తిను. ఆవిడ నీ ఆస్తిని తినేయాలని ట్రై చేస్తుంది. వీడి ముందు ప్రేమగా నటిస్తూ పిచ్చోడిని చేస్తుంది. ఈ అమాయకపు చక్రవర్తికి అత్తయ్య గురించి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. రే నవీన్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నాకు బాగా ఆకలిస్తుంది. పద వెళ్దాం. రారా. తాతయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి.